కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి కేరళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళనకు గురవుతోంది. ఒక మే నెలలోనే కేరళలో 182 కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకులంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కోవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు. మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల్లో 2 మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 6066 స్వాబ్ టెస్టు చేయగా 106 కేసులు పాజిటివ్ అని తేలినట్టు చెప్పింది. వీరిలో 101 మంది ముంబైకి చెందిన వారు కాగా మిగిలిన వారు పూణే, థానే, కొల్హాపూర్ చెందిన వారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులున్నట్లు, వారిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్య శాఖ చెప్పింది.